కొద్ది నిమిషాల పాటు మీరు మీ యొక్క అటెన్షన్‌ని దేవుని వాక్యం మీద ఉంచండి. మీరు ఏమన్నా పనుల వైపు తిరుగుతూ ఉన్నట్లయితే కొద్ది నిమిషాల పాటు ఒక చోట కూర్చొని, దేవుని యొక్క వాక్యాన్ని తీసుకొని, పరిశుద్ధ గ్రంథాన్ని మీ ముందు పెట్టుకొని, ప్రార్థనాపూర్వకంగా దేవుడు మనతో ఏం మాట్లాడాలనుకుంటున్నాడో అని గ్రహించి, ఆ ఆలోచనతో మీరు కూర్చొని ఉండండి. దేవుడు తప్పనిసరిగా ఆశపడిన హృదయాలను దేవుడు తృప్తిపరుస్తాడు. హల్లెలూయా! వందనాలు, స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా! హల్లెలూయా! హల్లెలూయా! వాక్యంలోనికి వెళ్దాం. ఈరోజు ఒక చాలా చక్కటి వాక్యం దేవుడు తెలియజేశాడు. నాకెంతో సంతోషం అనిపించిందనమాట. చాలా ప్రశాంతత లభించింది నాకు. విశ్రాంతి, ప్రశాంతత లభించింది. అంటే దేవుడు ఎంత చక్కగా మన జీవితాలను సిద్ధం చేస్తున్నాడా, ఎంతగా మనల్ని ప్రేమిస్తున్నాడా అని నాకెంతో సంతోషం అనిపించింది. ఈరోజు చూడండి, సామెతల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. సామెతల గ్రంథం 20వ అధ్యాయం 24వ వచనం. ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? ఒకని నడతలు యెహోవా వశము, తనకు సంభవింపబోవునది ఒకడెట్లు తెలుసుకొనగలడు? తెలుగులో మనకి మొత్తం అర్థం అవ్వలేదు కానీ ఇంగ్లీష్ మాస్టర్లో ఏమనుందంటే, దేవుడు మన ప్రతి అడుగును నడిపిస్తాడు. ఎందుకు అన్నీ అర్థం చేసుకోవాలని బుర్రబద్దలు చేసుకుంటారు అని రాయబడి ఉంది. హల్లెలూయా! దేవుడు మన ప్రతి అడుగును కూడా ఆయన నడిపిస్తాడు. ప్రతి అడుగు కూడా ఆయనే నడిపిస్తాడు. ఎందుకు అన్ని అర్థం చేసుకోవాలని మీరు కష్టపడతా ఉంటారు అని అర్థం అన్నమాట. ఇంకొక వచనం కూడా చూద్దాం. సామెతల గ్రంథంలోనే 16వ అధ్యాయం 9వ వచనం. ఒకడు తాను చేయబోవునది హృదయములో యోచించుకొనును, యెహోవా వాని నడతను స్థిరపరచును. మనం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటా ఉంటాం కానీ దేవుడు మన అడుగులు స్థిరపరుస్తాడు. దేవుడు మనం ఎక్కడ అడుగు వేయాలనేది ఆయన నిర్ణయం చేస్తాడు. ఈ మాటలు చూడండి. దేవుడు మన ప్రతి అడుగును కూడా, ప్రతి అడుగు మనం వేసే ప్రతి అడుగును కూడా ఆయనే డైరెక్ట్ చేస్తాడంట. మామూలుగా సినిమాలో డైరెక్టర్స్ ఉంటారు కదా. డైరెక్టర్ అంటే ఆయన సినిమా తీయాలనుకుంటే స్క్రిప్ట్ అంతా సిద్ధం చేసుకుంటారు. ఏ డైలాగ్ ఏంటి, ఎవరు చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏ టెక్నాలజీ కావాలి, అన్నీ కూడా సిద్ధం చేసుకొని ఉంటాడు. ఆయన వచ్చిన తర్వాత, ఆ యొక్క పాత్రధారులు వచ్చిన తర్వాత డైరెక్టర్ గారు ఏం చెప్తే అది చేస్తే సరిపోతుందన్నమాట. వాళ్ళు కొత్తగా ఏం చేయాలని బుర్ర బద్దలు కట్టుకోవక్కర్లా. ఆ రోజు వచ్చి కూర్చుంటే డైరెక్టర్ గారు చెప్తారు, ఇది చెయ్యి, ఈ డైలాగ్ చెప్పు అంటే ఆ డైలాగ్ చెప్తే సరిపోతుంది. అలాగే దేవుడు కూడా మన యొక్క ప్రతి అడుగును కూడా ఒక డైరెక్టర్ ఎలాగైతే డైరెక్ట్ చేస్తాడో అలా మన ప్రతి అడుగును కూడా దేవుడు స్థిరపరుస్తాడు. దేవుడు మన నడతలు ఆయన కంట్రోల్‌లో పెట్టుకొని ఆయన డైరెక్ట్ చేస్తాడు. ఎంత చక్కటి మాట చూడండి. ఈ భాగంలో మీకు కొన్ని వచనాలు, కొన్ని విషయాలు తెలియచేయాలని బైబిల్ గ్రంథం నుండి. దేవుడు మన పట్ల ఎలాంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు? ఆయన యొక్క ప్రణాళిక ఎలా ఉంటుంది? ఆయన టైమింగ్ ఎలా ఉంటుంది? అంటే ఒక డైరెక్టర్ ఏ విధంగా అయితే ప్రతి ఏరియాని కలిపి ఒక మూవీని సిద్ధం చేస్తాడో, దేవుడు బ్యాక్‌గ్రౌండ్‌లో అన్నీ చేస్తా ఉంటాడు. అంటే చాలా మందిని కదిలిస్తా ఆయన యొక్క చిత్తాన్ని నెరవేర్చటానికి దేవుడు ఎంత చక్కగా ప్రతి అడుగుని ఎలా స్థిరపరుస్తూ వస్తాడు అనేది ఈరోజు మన వాక్యంలో నుంచి కొన్ని వాక్కులు చూద్దాం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం. ఇందులో మీకు బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, తెలుగు కూడా ఒక్కొక్కసారి అర్థం అవ్వదు. దిట్టలి పటాలమనబడిన పటాలములో శతాధిపతి అంటే అదేదో అసలు గ్రాంథికం చదివినట్టు ఉంటుంది. ఇక్కడ ఏంటంటే విషయం, ఆ రోజుల్లో 2000 సంవత్సరాల కిందట ఇశ్రాయేలు దేశము రోమా సామ్రాజ్యం కింద ఉంది. రోమియులు ఆ యొక్క ఏరియా అంతా కూడా పరిపాలిస్తా ఉన్నారు. మన బ్రిటిష్ వాళ్ళు ఎలాగైతే పరిపాలించారో 1947 వరకు ఆ యొక్క మొదటి శతాబ్దంలో
రోమా ప్రభుత్వము అక్కడ చలామణి అవుతా ఉంది. ఆ రోమా ప్రభుత్వాధికారుల్లో ఒక శతాధిపతి అంటే 100 మంది సైనికుల మీద అధిపతి అన్నమాట. ఒక సైన్యాధికారి అనుకోండి. చిన్న సైజు సైన్యాధికారి. ఒక 100 మంది సైనికులు ఆయన కింద పనిచేస్తారు. అలాంటి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి పేరు కొర్నేలి. ఆయన కైసరయ అనే ఒక ప్రాంతంలో ఉన్నాడు. అది కూడా ఇజ్రాయెల్‌లోనే ఉంది ఒక పక్కన. కైసరయ అనే ప్రాంతంలో ఉన్నాడు. కానీ ఆయన అన్యజనుడు. అన్యజనుడంటే రోమీయుడనమాట. రోమీయుడు, రోమా శతాధిపతి. ఆయనకి మన దేవుడి గురించి ఏమీ తెలీదు. ప్రభువు గురించి విని ఉంటాడు గానీ, ఈ దేవుడి గురించి, ఈ దేవుడిని ఆరాధన చేసే వ్యక్తి మాత్రం కాదు. కాకపోతే ఆయన దేవుడంటే భయము, భక్తి ఉంది. అంటే ఆ దేవుడు నిజ దేవుడు ఎవరో తెలీదు గానీ, దేవుడు ఒకాయన ఉన్నాడు. ఆ దేవుడి విషయంలో భయము, భక్తి ఎంతో ఉంది. అలాగే కష్టాల్లో ఉన్నోళ్ళకి సహాయం చేయటం, ధర్మం ఇవ్వటం అంటే డబ్బులివ్వటం, సహాయం చేయటం అనేది ఎక్కువగా చేస్తా ఉండేవాడు. ప్రార్థన చేస్తా ఉండేవాడు. మన దేవుడికి కాదు, మామూలుగా ప్రార్థన చేస్తా ఉండేవాడు. ఈయనకి ఫర్ ఎగ్జాంపుల్ ఒక హిందువు అని అనుకోండి. ఆ రోజుల్లో మరి ఏ ఏ మతం పాటించాడో నాకు తెలీదు గానీ, హిందూ మతంలో ఉన్నాడు. కాకపోతే చాలా మంచి వ్యక్తి. దేవుడంటే ఆసక్తి కలిగిన వ్యక్తి. దేవుడంటే భయము, భక్తి కలిగిన వ్యక్తి. పరులకు మంచి చేసే వ్యక్తి. ఈ వ్యక్తిని దేవుడు దర్శించాడు. ఈ వ్యక్తిని ఏమనుకున్నాడంటే దేవుడు ఎప్పుడో ముందే ప్రణాళికేసుకున్నాడు. ఈ కొర్నేలి అనబడిన ఈ యొక్క వ్యక్తిని దేవుడు తన బిడ్డగా చేసుకోవాలని జగత్తు పునాది వేయబడక ముందే నిర్ణయం తీసుకున్నాడు. మనం పోయిన వారం మనం ధ్యానం చేసుకున్నట్లుగా దేవుడు ఎప్పుడో నిర్ణయం చేసుకున్నాడు. ఆ యొక్క నిర్ణయాన్ని దేవుడు ఎలాగ అమలు పరిచాడు అనేది చూద్దాం ఈరోజు. ఈ యొక్క ఇటలీ శతాధిపతిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ వ్యక్తికి రక్షణ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? దేవుడు ఎలా ఇస్తాడు? ఎందుకంటే అప్పటి వరకు కూడా ప్రభువు యొక్క శిష్యులు అన్ని జనులకు సువార్తను ప్రకటించట్ల. వాళ్ళు యెరూషలేములో ప్రకటించారు. తర్వాత స్టెఫను సమయంలో కష్టాలొచ్చినప్పుడు చెదిరిపోయిన యూదులకి అంటే వేరు వేరు ప్రాంతాల్లో చెదిరిపోయి ఉంటారు కదా! యూదా మతస్థులకి, యూదులకు మాత్రమే సువార్తను అందజేస్తా ఉన్నారు. ఈ వ్యక్తి ఏమో యూదుడు కాదు. ఈ యూదేతరుడు, అన్యజనుడు. ఈ అన్యజనుడికి సువార్తను తీసుకొని వెళ్ళటం అనేది ఎవరు గూడా ప్రారంభించల. అసలెవరికీ సువార్త ప్రకటించాలనే ఆలోచన గూడా లేదనమాట. దేవుడంటే యూదులు ఎలా ఉంటారంటే, యూదులు మాత్రమే దేవుని బిడ్డలు, యూదేతరులందరూ అసలు మనుషులు కాదు అని వాళ్ళ లెక్కలో ఉంటారనమాట. వాళ్ళు ఇప్పటికి గూడా అలాగే ఉంటారు. మీరు ఒకవేళ ఇజ్రాయెల్ వెళ్తే, యూదులన్న వాళ్ళు ఎలా ఉంటారంటే, మేమొక్కళ్ళమే మనుషులమే, మిగతా వాళ్ళందరూ జంతువులన్నట్టుగా చూస్తారు. సేమ్ అలా ఉండేది అప్పుడున్న పరిస్థితుల్లో. సో, దేవుడు కూడా కేవలం యూదులకు మాత్రమే రక్షణ ఇస్తాడు అనే ఉద్దేశంతో వీళ్ళు కూడా శిష్యులు కూడా ఎక్కడికి వెళ్ళినా యూదులకే సువార్తను ప్రకటించేవాళ్ళు. కానీ దేవుడేమో ఈ అన్ని జనుడిని ఎలాగైతే ఎన్నుకున్నాడో, ఈ యొక్క ఇటలీ సైన్యాధిపతిని కూడా, ఒక శతాధిపతిని కూడా దేవుడు ఎన్నిక చేసుకున్నాడు. ఎన్నిక చేసుకొని ఈ యొక్క కార్యక్రమం ఎలా చేస్తాడు? ఈ యొక్క సువార్తను ప్రకటించడం, ఆ వ్యక్తికి రక్షణ ఇవ్వటం, పరిశుద్ధాత్మని ఇవ్వటం అనేది దేవుడు ఎలా చేసుకుంటా వచ్చాడో ఒక్కొక్క స్టెప్ చూసుకుంటా వద్దాం. అందుకనే అన్నాను ఇంతకు ముందు, ఒక సినిమా డైరెక్టర్ ఏ విధంగా అయితే మొత్తం ప్లాన్ చేస్తాడో, ఇంతకుముందు మనం చదువుకున్న వచనంలో మన ప్రతి అడుగును కూడా దేవుడు డైరెక్ట్ చేస్తాడట. ప్రతి అడుగును ఆయన స్థిరపరుస్తాడట. చూడండి 3వ వచనం. పగలు ఇంచుమించు 3 గంటల వేళ దేవుని దూత అతని యొద్దకు వచ్చి కొర్నేలి అని పిలుచుట దర్శనమందు తేటగా అతనికి కనపడెను. దేవుడు ఏం చేశాడంటే, ఈ కొర్నేలి చాలా మంచి వ్యక్తి, దేవుడంటే భయభక్తులు కలిగిన వ్యక్తి, నా కోసం నేనెవరో తెలియకపోయినా గానీ దేవుని కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు అని చెప్పి దేవుడు అక్కడి నుంచి ఒక దూతను పంపించాడట. పరలోకం నుండి ఒక దేవుని దూతను కొర్నేలి దగ్గరికి పంపించి కొర్నేలితో మాట్లాడించాడు. కొర్నేలికొచ్చి ఏమని చెప్పాడంటే ఈ దూత, నీ ప్రార్థనలు, ధర్మ కార్యాలు దేవుని సన్నిధికి జ్ఞాపకార్థంగా చేరావు. నువ్వు ఎక్కడ పంపిస్తున్నావో నీకు అర్థం కాలేదు గానీ అవి దేవుని సన్నిధికి చక్కగా చేరినాయి. నువ్వు వేసిన ప్రతి పోస్టు కూడా నా దగ్గరికి వచ్చింది అని చెప్పి దేవుడు చెప్తున్నాడు. పేదలకు డబ్బులు ఇచ్చిన వాళ్ళంట దేవుడికి అప్పిచ్చేవాళ్ళంట. యెహోవాకు అప్పిచ్చేవాళ్ళంట. సో, మనం ఎవరికన్నా సహాయం చేస్తే అది డైరెక్ట్‌గా దేవుడికి చేరిపోతుందన్నమాట. మనం దేవుడికి అప్పిచ్చినట్టు అవుతుందంట. అలాగే ఈ కొర్నేలి పేదలకు సహాయం చేస్తా ఉన్నప్పుడు అవన్నీ కూడా దేవుడి సన్నిధికి చేరినియి. అందుకనే నేను ఒక దూతను పంపించాను. నువ్వేం చేయాలంటే ఇప్పుడు కొర్నేలి, యొప్పే అని ఒక ప్రాంతానికి పంపించాలి. ఒక విలేజ్‌కి పంపించి, ఆ గ్రామంలో పేతురు అని ఒక ఆయన ఉన్నాడు.
ఆ పేతురును నువ్వు ఇక్కడికి తీసుకొని రావాలి. నువ్వు పేతురుని తీసుకొని వస్తే పేతురు నీకు సువార్త చెప్తాడు. ఆ తర్వాత ఏం చేయాలనేది నీకు నెమ్మదిగా చెప్తాను అని చెప్పి దేవుడు సెలవిస్తాడు. వింత ఏంటంటే నేను అనుకుంటాం ఈ రోమా శతాధిపతి చాలా చదువుకున్న వ్యక్తి అయి ఉంటాడు. 100 మంది మీద అధికారి, చాలా పెద్ద అధికారి. పేతురు అన్న వ్యక్తి ఎవరో తెలుసా మీకు? పామరుడు. చదువు లేదు. ఏ రోజు కూడా స్కూలుకి వెళ్ళలేదు. చేపలు పట్టుకునే వ్యక్తి. ఆ చేపలు పట్టుకునే వ్యక్తి కోసం ఒక శతాధిపతి తన మనుషుల్నిచ్చి పంపిస్తున్నాడు. ఇంకొక విచిత్రం ఏంటంటే, ఆ యొక్క వచ్చిన దూతకు సువార్త తెలుసా తెలీదా అంటే ఖచ్చితంగా తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు నీ కొరకు, నీ యొక్క పాపాల కొరకు సిలువలో మరణించాడు. ఆయన నమ్ముకుంటే నీకు రక్షణ లభిస్తుందనేది పేతురు గారి కంటే గూడా దేవదూత ఎంతో చక్కగా చెప్పగలడు. కాపోతే వచ్చిన సమస్య ఏంటంటే, ఆ యొక్క అనుభవము ఆ దేవదూతకి లేదు. మారు మనసు అనుభవం దేవదూతకి లేదు గాబట్టి ఆయన ఏం జెప్పినా గాని థియరీ లాగానే ఉంటుంది. అంటే అనుభవపూర్వకంగా చెప్పలేడు. కానీ సీమోను పేతురు ఈ యొక్క రక్షణను అనుభవిస్తున్న వ్యక్తి. అందుకనే దేవదూత ఏమని చెప్తున్నాడు? దేవదూత ఎళ్లి ఆయనకి చెప్పొచ్చు కదా డైరెక్ట్‌గా. పేతురుని తీసుకొచ్చేసి, పేతురుని భుజాల మీద ఎక్కించుకొనొచ్చి తీసుకొచ్చి కొర్నేలి ముందు నిలబెట్టి వెంటనే సువార్త ప్రకటించొచ్చు కదా! నో, నో, నో అలా చేయడు. ఏమని చెప్తున్నాడు కొర్నేలికి? యొప్పేలో ఒకాయనున్నాడు. అది ఒక రోజు ప్రయాణం మళ్ళీ. ఇంటి పక్కన కాదు. ఈయన కైసరయలో ఉన్నాడు. ఇంకొక ప్రాంతంలో ఉన్న ఒక చేపలు పట్టే వ్యక్తి జాలరిని తన ఇంటికి తీసుకొని రా అని చెప్పి ఒక దేవదూత చెప్పటం చూసాం మనం. వెంటనే ఈయన కొర్నేలి గారు ఏం చేశాడంటే ఆయన సైనికులు ఒక ఇద్దరున్నాను ఆయన ఇంట్లో సర్వెంట్‌ని ఒక ఆయన్ని ముగ్గురినిచ్చి పంపిస్తాడు. యొప్పే అని ఒక ప్రాంతం ఉందంట. ఆ గ్రామానికి వెళ్లి అక్కడ సముద్రపు ఒడ్డునున్న ఒక ఇంట్లో సీమోను పేతురు ఉన్నాడు. ఆయన్ని తీసుకొని రండి అని చెప్పి పంపిస్తాడు. వాళ్ళు ఒకరోజు ప్రయాణం చేసుకుంటా వస్తారు. ఓకే. రెండో రోజు స్టార్ట్ చేశారు. ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి ఈ దేవదూత కనపడితే, రాత్రిపూట ఆ రోజుల్లో ప్రయాణం చేసేవాళ్ళు కాదు గాబట్టి, రెండో రోజు పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ బయలుదేరి వచ్చారు. యొప్పేకొచ్చారు. యొప్పేకొచ్చేపాటికి మధ్యాహ్నం 12 గంటలయిందంట. మధ్యాహ్నం 12కి కరెక్ట్‌గా అదే సమయంలో దేవుడు అంటే వీళ్ళు పేతురు దగ్గరికి ఇంటికి రావటానికి కొన్ని నిమిషాల ముందు పేతురుని దేవుడు ప్రేరేపిస్తున్నాడు. పేతురుకి ఆకలవుతుందంట బాగా. మధ్యాహ్నం 12కి లంచ్ టైమ్ అయింది. భోజనం ఇంకా సిద్ధం అవ్వలేదు. ఆకలవుతుంది. సరే అని చెప్పి మేడ మీదకెళ్ళి ప్రార్థన చేసుకుందామని ఎళ్తాడీయన. 9వ వచనంలో. మరునాడు వారు ప్రయాణం అయిపోయి పట్టణమునకు సమీపించినప్పుడు పగలు ఇంచుమించు 12 గంటలకు పేతురు ప్రార్థన చేయుటకు మిద్ది మీదకెక్కాడు. బాగా ఆకలేసిందంట. ఆ సమయంలో దేవుడు ఈయనకొక దర్శనమిచ్చాడు. పేతురుకి ఏమని ఒక దర్శనమిచ్చాడు. ఆ దర్శనంలో ఏం కనపడతాయంటే ఒక దుప్పటికి దేవుడు చూపిస్తాడు. దుప్పట్లో వింత వింత జంతువులన్నీ ఉంటాయి. ఈ జంతువులన్నిటిని గూడా చంపుకొని తిను నీకు ఆకలేస్తుంది గదా! అని చెప్పి ఒక మాట చెప్పటం వింటాడు. అప్పుడు ఈ జంతువులన్నీ చూచి ఇయన్నీ నేను తినకూడదు కదా! తినకూడని జంతువులను తీసుకొచ్చి నాకు చూపిస్తున్నావు. నేనెప్పుడు నా లైఫ్‌లో ఇలాంటి ఆహారం తినలేదు. నేను తినను అని అంటాడు పేతురు. తర్వాత దేవుడు 3 సార్లు చూపించి, దేవుడు పవిత్రపరిచిన వాటిని నువ్వు అపవిత్రమైనవి అని చెప్పి అనకూడదు అని చెప్పి దేవుడు ఒక మాట చెప్పేసి, ఆ యొక్క దర్శనాన్ని ముగిస్తాడు. ఆయనకు అర్థం అవ్వదు. ఈ జంతువులేంటి, తినటం ఏంటి, చంపుకొని తినటం ఏంటి అనేది ఈ పేతురు గారికి అర్థం కాదు. అదే సమయంలో ఏంటి అని చెప్పి ఆయన తలగొక్కుంటూ కిందకొచ్చే సమయానికి వీళ్ళు ఎవరైతే ఈ కైసరయ నుంచి ప్రయాణమై వచ్చారో, కొర్నేలు దగ్గర నుంచి ప్రయాణమై వచ్చిన వాళ్ళు వచ్చారో, వాళ్ళు కరెక్ట్‌గా అదే టైంకి ఆయన ఇంటి దగ్గరకొచ్చారంట. చూడండి దేవుడి టైమింగు. ప్రతి అడుగుని కూడా సింక్రనైజ్ చేస్తా వస్తున్నాడు. అక్కడి నుంచి వాళ్ళు ఎంత 6 గంటలో, 7 గంటలో నడుచుకుంటా వస్తున్నారు. ఆళ్ళు రావటానికి కొన్ని నిమిషాల ముందు పేతురుని మేడ మీదకెక్కించి దర్శనమిచ్చేసి, పేతురుని సిద్ధం చేశాడు. పేతురు మేడ దిగే సమయానికి కరెక్ట్‌గా ఈళ్ళు ముగ్గురు కూడా వచ్చేసి పేతురంటే ఎవరిక్కడ అని చెప్పి వాళ్ళు ప్రశ్నించటం మనం చూస్తాం. చూసిన తర్వాత చూడండి 17వ వచనం. పేతురు తనకు కలిగిన దర్శనమేమో అయ్యుండునో అని తనలో తనకు ఎటు తోచక ఉండగా కొర్నేలి పంపిన మనుషులు సీమోను ఇల్లు ఏదని విచారించి తెలుసుకొని వాకిట నిలిచి ఇంటివారిని పిలిచి పేతురు అని మారు పేరు గల సీమోను ఇక్కడ దిగి ఉన్నాడా అని అడిగిరి. ఓకే. కరెక్ట్‌గా అదే సమయంలో పేతురు గారు అది చాలా ఒక ఊరు నుంచి వాళ్ళు ప్రయాణం చేసుకుంటా వస్తున్నారు.
కానీ దానికి కొన్ని నిమిషాల ముందు దేవుడు ఈయనకి దర్శనం ఇచ్చాడు. కరెక్ట్ టైంలో ఇచ్చాడనమాట. ముందు ఇవ్వలా, వెనక ఇవ్వలా. కరెక్ట్‌గా అదే టైంకి దర్శనం ఇచ్చి, దర్శనాన్ని పూర్తి చేసి, ఆయన మేడ దిగే టైంకి వీళ్ళు ముగ్గురు రావటం జరిగింది. జరిగిన తర్వాత వాళ్ళొచ్చి చెప్తారనమాట. ఏంటంటే, కొర్నేలి అనే ఒకాయన వ్యక్తి ఉన్నాడు. ఆయనకి దేవదూత కనపడి నిన్ను తీసుకొని రమ్మని చెప్పాడట. అందుకని నువ్వు మాతో పాటు కూడా రావాలి అని చెప్పి ఆళ్ళు చెప్తారు. దానికి ముందు ప్రభు ఏం చెప్తాడంటే, నువ్వెలాంటి సందేహం లేకుండా నీ కోసం కొంతమందొస్తారు. వాళ్ళు నువ్వు మొహమాటం లేకోకుండా వాళ్ళ వెంట నువ్వు వెళ్ళిపో అని చెప్పి దేవుడు దర్శనం గూడా చెప్తాడు. ఎలాంటి ఆలోచన లేకోకుండా. ఎందుకంటే మీకు ఇంతకు ముందు చెప్పినట్లుగా యూదులు అన్ని జనుల ఇంటికి ఎళ్ళరసలు. ఎళ్ళకూడదు. ఎళ్తే వాళ్ళు అపవిత్రులైపోతారనే ఉద్దేశంతో వాళ్ళు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టరు. అన్య జనుల ఇంట్లో అడుగు పెట్టరు. వాళ్ళు తింటున్న పాత్రల్లో తినరు. వాళ్ళు తాగుతున్న పాత్రల్లో తాగరు. అంటే వాళ్ళతో కలిసి భోజనం చేయటం గాని, తర్వాత నీళ్లు త్రాగటం గాని, వాళ్ళ ఇంటికి వెళ్ళటం గాని, వాళ్ళ యొక్క సాంప్రదాయం ప్రకారం నిషేధం. అది అపవిత్రం. అక్కడికెళ్తే వీళ్ళు అపవిత్రులైపోతారు అని వాళ్ళ యొక్క జీవన శైలిలో అలాగుందన్నమాట. కానీ దేవుడేమని చెప్పాడంటే, కొంతమంది వస్తారు. నువ్వేమి ప్రశ్నించకుండా వాళ్ళతో పాటు నువ్వు వెళ్ళిపోవాలి. వాళ్ళతో పాటు వెళ్ళాలి అని చెప్పి దేవుడు పేతురుని సిద్ధం జేశాడు. పేతురుని సిద్ధం జేసి మరలా పేతురును వీళ్ళ ముగ్గురు, తర్వాత పేతురుతో పాటు కొంతమంది సహోదరులు కైసరయికి మళ్ళీ ప్రయాణమయ్యారు. ప్రయాణమై ఎళ్ళేపాటికి మొత్తం మీద ఈ ప్రాసెస్ అంతా 4 రోజులు పట్టింది. 4గవ రోజు మధ్యాహ్నానికి పేతురు గారు వీళ్ళందరూ కూడా కొర్నేలి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఈయనేం చేస్తున్నాడు కొర్నేలి, పేతురు కోసం పంపించేసి పేతురు వస్తాడో లేదో అని చెప్పి డౌట్లేం పెట్టుకోలా. ఎందుకంటే దేవదూత వచ్చి చెప్పిన తర్వాత దేవుడే చూసుకుంటాడు అని చెప్పి దేవుడి మీద విశ్వాసంతో కొర్నేలి ఏం చేశాడంటే, దేవుడే చూసుకుంటాడులే ఏదో ఒకటి చేస్తాడులే అని అనుకోలా. ఆ సమయంలో తన బంధువులకి, మిత్రులకి, శ్రేయోభిలాషులందరినీ గూడా పిలిచి, పేతురని ఒక ఆయనొస్తాడు. ఆయన ఒక సువార్త చెప్తాడు. ఆ సువార్తను మీరు గూడా వినాలి నాతో పాటు అని చెప్పి, స్నేహితుల్ని, బంధువుల్ని అందరిని పిలిపించి పేతురు కోసం ఎదురు చూస్తా ఉన్నాడట. చూడండి 24వ వచనంలో. మరునాడు వారు కైసరయలో ప్రవేశించిరి. అప్పుడు కొర్నేలి తన బంధువులను, ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండెను. హల్లెలూయా! ఇక్కడ చూడండి ఎంతమందిని దేవుడు మూవ్ చేస్తా ఉన్నాడు. అటు పక్కన కొర్నేలి వైపు నుంచి దేవుడు నడిపిస్తా ఉన్నాడు దర్శనం ఇచ్చి. ఇటు పక్కన పేతురుని దర్శనం ఇచ్చి నడిపిస్తా ఉన్నాడు. పేతురు మనస్సును మార్చాడు. పేతురుకి చెప్పాడన్నమాట. నువ్వు అన్ని జనుడింటికి వెళ్ళమంటే నేను పరిశుద్ధుడు అన్న తర్వాత నువ్వు మళ్ళీ అపవిత్రం అయిపోతాను అది ఇది అని కబుర్లు చెప్పుకోకుండా నువ్వు వెళ్ళాలి అని చెప్పి దేవుడు పేతురుని సిద్ధం చేసి పంపించాడు. పంపించిన తర్వాత పేతురు ఎక్కువ సమయం సువార్త చెప్పలా. కొద్ది నిమిషాల పాటు దే సువార్త చెప్పాడు. ఆ సువార్త చెప్పిన తర్వాత ఏం జరిగిందో చూద్దాం. కరెక్ట్‌గా 3 నిమిషాల్లో సువార్త ప్రకటించడం అయిపోయింది ఈయన. 34వ వచనం. దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ఈ రోజుకే ఈయన యొక్క కళ్ళు తెరవబడినాయి. ఈ రోజు వరకు కూడా పేతురు ఏమనుకున్నాడంటే, దేవుడు ఇది యూదులకు మాత్రమే దేవుడు, అన్ని జనులకు దేవుడు కాదు అని అనుకున్నాడు. ఈ రోజు ఈ యొక్క దర్శనాల ద్వారా, దేవుడు నేర్పించే పాఠాల ద్వారా దేవుడు పక్షపాతి కాడు. దేవుడు అందరి ప్రభువు అని చెప్పి ఈ రోజు పేతురు గ్రహించాడు. ఇది విచిత్రం గదా! పేతురు సువార్త చెప్పడానికొస్తే పేతురుకి దేవుడు సువార్త ప్రకటిస్తా ఉన్నాడు. కొన్ని విషయాలు తెలియజేస్తా ఉన్నాడు. హల్లెలూయా! దేవుడు పక్షపాతి కాడని నిజముగా గ్రహించి ఉన్నాను. ప్రతి జనములోనూ ఆయనకు భయపడి నీతిగా నడుచుకుని వారిని ఆయన అంగీకరించును. యేసుక్రీస్తు అందరికీ ప్రభువు అని ఇప్పుడు అంటున్నాడు చూడండి. ఇంతకు ముందు వరకు అనలేకపోయాడు. ఆయనకు అర్థం కాలేదు. యూదేతరుల దగ్గరికి అన్ని జనుల దగ్గరికి నేనెళ్ళటం ఏంటి అనుకున్నాడు. కానీ ఇప్పుడు దేవుడు కొత్త పాఠాన్ని నేర్పించాడు. ఆయన ద్వారా దేవుడు సమాధానకరమైన సువార్తను ప్రకటించి ఇశ్రాయేలీయులకు పంపిన వర్తమానం మీరెరుగుదురు అని 37వ వచనం నుంచి సువార్తను చెప్తున్నాడు చూడండి. కొంచెమే చెప్పాడు. యోహాను బాప్తిస్మం ప్రకటించిన తరువాత గలిలయ మొదలుకొని యూదయ అంతటా ప్రసిద్ధమైన సంగతి మీకు తెలుసు. ఎందుకంటే ఈయన శతాధిపతి కాబట్టి అక్కడ ఏమేం జరుగుతున్నాయనే విషయాలు తెలుసు. యోహాను బాప్తిస్మం ఇచ్చి యోహాను ఇచ్చి సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. తర్వాత ఆయన బాప్తిస్మం ఇస్తా ఉన్నాడు. హేరోదు చంపేసిన విషయం ఈయనకి తెలుసు. ఎందుకంటే ఈయన కూడా శతాధిపతి కాబట్టి.
అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించినన్నది. దేవుడు ఆయనకు తోడయ్యుండిన గనుక ఆయన మేలు చేయుచు అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుచు సంచరించుచుండెను అని దేవుడి యొక్క సువార్తను ప్రకటిస్తా ఉన్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు దేవుని కుమారుడై ఈ లోకానికి వచ్చాడు. ఈ లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రె పిల్లలాగా వచ్చాడు. మన కొరకు ఆయన చనిపోయాడు, సిలువ మీద వేలాడాడు, తరువాత మూడో దినాన లేచాడు. ఆ లేచిన దానికి మేమే సాక్షులము అని చెప్పి సువార్తను 3 నిమిషాల్లో ముగించాడు. అదే సమయంలో పేతురు ఇంకా మాటలాడుచుండగానే దేవుడు ఏం చేశాడంటే పరిశుద్ధాత్మను పంపించాడు వారి మీద. అప్పటి వరకు కూడా అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం వరకు కూడా సీక్వెన్స్ ఎలా ఉండేదంటే, మొదట సువార్తను చెప్పటం, తర్వాత వాళ్ళు మారుమనసు పొందటం, మారుమనసును పొందిన వాళ్ళకి బాప్తిస్మం ఇవ్వటం, బాప్తిస్మం పొందిన తర్వాత దేవుడు పరిశుద్ధాత్మతో నింపటం. ఇది సీక్వెన్స్. ఇక్కడ పేతురు గారికి వచ్చిన సమస్య ఏంటంటే, అన్ని జనుల ఇంటికి రావటానికి ఆయన మొహమాట పడి వచ్చాడు. సువార్త ప్రకటించమన్నాడు దేవుడు. సరే తొందరగా సువార్త ప్రకటించి వెళ్ళిపోదాం అని అనుకుని ఉంటాడు. బాప్తిస్మం ఇవ్వటానికి ఆయన మనసు అంగీకరించకపోయే ఉండేది. కానీ దేవుడు ఏం చేశాడంటే, ఈయన బాప్తిస్మం ఇవ్వకుండా వెళ్ళిపోతాడేమోనని చెప్పి ముందుగా పరిశుద్ధాత్మను పంపించాడు వీళ్ళ మీద. బాప్తిస్మం పొందకుండానే వాళ్ళు మారు మనసు పొందగానే అదే సమయంలో వాళ్ళకి దేవుడు పరిశుద్ధాత్మను కుమ్మరించి వాళ్ళందరినీ కూడా పరిశుద్ధాత్మతోనూ భాషలతోనూ అభిషేకించటం జరిగింది. అది చూసిన తర్వాత ఇంకా పేతురు ఇంకా వీళ్ళు బాప్తిస్మం పొందకుండా వీళ్ళకి ఆటంకం పరిచే వాళ్ళు ఎవరన్నా ఉంటారా అని ప్రశ్నించుకొని తనలో తాను బాప్తిస్మం ఇచ్చాడు. ఈ విధంగా ఆ యొక్క శతాధిపతి ఇంటికి రక్షణ లభించింది. ఈ మొత్తం స్టోరీలో ఈ యొక్క 10వ అధ్యాయం స్టోరీ మరలా చదువుకోండి మీరు. ఇందులో మీకు ఎలా అనిపిస్తుందంటే, వెనకాల ఒక డైరెక్టర్ ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు ప్రతి అడుగును కూడా నడిపిస్తా ఉన్నాడు. ఆ యొక్క కొర్నేలికి స్వార్థను ప్రకటించి అతన్ని రక్షించుకోవాలి, అతనికి రక్షణ రావాలి. దానికోసం దేవుడు ప్రతి అడుగుని కూడా, ప్రతి మాటను, ప్రతి అడుగుని, ప్రతి సమయాన్ని కూడా ఏ సమయంలో కరెక్ట్ గా అప్రోప్రియేట్ టైంలో అంటే సరైన సమయంలో సరియైన మాట, సరియైన సమయంలో సరియైన క్రియ చేయటం ద్వారా ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా ఆయన పూర్తి చేశాడు. హల్లెలూయా. దీన్ని చూస్తే మీకు ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నాకు చాలా సంతోషం అనిపించింది. అది కేవలం శతాధిపతి అయిన కొర్నేలి జీవితంలోనే జరుగుతుందా, మన జీవితాల్లో జరగవా అంటే, మన జీవితాలను కూడా దేవుడు యథాస్థితులు అంటే అది ఎక్కడ ఎలా జరిగిందో అదే విధంగా మన జీవితాల్లో కూడా, మన అడుగులు కూడా దేవుడు స్థిరపరచాలని ఆశపడతా ఉన్నాడు. దానికి మనం ఏం చేయాలి అంటే, పేతురు ఏ విధంగా అయితే లోబడ్డాడో, శతాధిపతి అయిన కొర్నేలి ఏ విధంగా అయితే లోబడ్డాడో, అదే విధంగా మనం కూడా దేవుని మాటకు లోబడగలిగినట్లయితే, దేవుని మాటను వినగలిగే స్థితిలో మనం ఉన్నట్లయితే, దేవుడు మన ప్రతి అడుగును కూడా స్థిరపరుస్తాడు. మన సొంత ప్రణాళికలు ఎన్నైనా ఉండొచ్చు కానీ, మన జీవితాన్ని, మన అడుగులను నడిపించేది మన ప్రభువే. ముందే మొత్తం రాసి ఇవ్వాల, చిట్టా మొత్తం కూడా ఇలా ఇలా జరుగుతుందని చెప్పి వాళ్ళకి స్క్రిప్ట్ మొత్తం ఇవ్వాల. కొర్నేలికి కానీ పేతురుకి కానీ మొత్తం ముందు చెప్పాల స్టోరీ. దేవుడు సరి అయిన సమయంలో ఎక్కడ ఏది అవసరమో ఆ సమయంలోనే దేవుడు తెలియచేసుకుంటా వచ్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. మీకు ఇంతకు ముందు చెప్పే ఉంటాను అనుకుంటున్నాను. మీరు చాంగి ఎయిర్పోర్ట్ కి వెళ్తారు. ఎయిర్పోర్ట్ కి వెళ్ళిన తర్వాత బోర్డింగ్ పాస్ తీసుకుంటారు. గేట్ నెంబర్ ఎంతో చూసుకుంటారు. గేట్ నెంబర్ 39 40 ఏదో ఉంటుంది. 39 40 గేట్ కి వెళ్ళాలి అని అంటే మొత్తం మీరు చార్ట్ అంతా చూసుకొని, ఇక్కడ 100 మీటర్లు వెళ్ళాలి, తర్వాత లెఫ్ట్ తీసుకోవాలి, తర్వాత రైట్ తీసుకోవాలి, తర్వాత 3 ఎస్కలేటర్లు ఎక్కాలి, తర్వాత ఒక 400 మీటర్లు నడిచి లెఫ్ట్ కి వెళ్తే వస్తుంది అని చెప్పి ఎవరు గుర్తుపెట్టుకోరు. అసలు దాని గురించి ఆలోచన కూడా చేయరు. మీరు ఏం చేస్తారు, మీరు నడుచుకుంటా వెళ్ళేటప్పుడు ఆ మార్కులు కనపడతా ఉంటాయి. 39వ నెంబర్కి ఎలా వెళ్ళాలి అనేది సరి అయిన సమయంలో కనపడతా ఉంటాయి. మీరు ఒక 100 అడుగులు ముందుకేస్తే మళ్ళీ అక్కడ నుంచి దేవుడు కాదు, ఇక్కడ చాంగి ఎయిర్పోర్ట్ లో డైరెక్షన్ చూపిస్తారు. ఆ డైరెక్షన్ ప్రకారం మీరు ఒక్కొక్క అడుగు వేసుకుంటా వెళ్ళిపోతే 39వ గేట్ కి వెళ్ళిపోతారు. అలాగే దేవుడు కూడా మనం నడుస్తున్న కొద్దీ, మన విశ్వాస జీవితంలో మనం ముందుకు వెళ్లే కొలది దేవుడు కొత్త ద్వారాలు ఓపెన్ చేస్తా ఉంటాడు. ఈ యొక్క ఆటోమేటిక్ డోర్స్ ఉంటాయి కదా మన షాపింగ్ మాల్స్ లో, ఆ డోర్ దగ్గరికి వెళ్ళినప్పుడే ఓపెన్ అవుద్ది, అది ముందు ఓపెన్ అవ్వదు. కరెక్ట్ గా డోర్ దగ్గరికి వెళ్ళి నుంచున్నప్పుడే ఆ డోర్ ఓపెన్ అవుతుంది. అలాగే ఇక్కడ పేతురుకి కానీ కొర్నేలికి కానీ
దేవుడు ఒక్కొక్క మాట చెప్తున్నాడు. వాళ్ళు పాటించినప్పుడు దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. మరలా వాళ్ళు పాటించినప్పుడు ఇంకొక మాట, ఇంకొక క్రియ ద్వారా ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా దేవుడు సంపూర్ణంగా చేశాడు. అలాగే మన జీవితంలో కూడా దేవుడు ఎన్నో అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉన్నాడు. దేవుడికి మన పక్షాన ఎన్నో ప్రణాళికలున్నాయి. ఆ ప్రణాళికలన్నీ నెరవేరాలి అని అనుకుంటే పేతురు ఏ విధంగా అయితే లోబడ్డాడో, పేతురు మనసు ప్రకారం అయితే, తన సొంత ఆలోచన ప్రకారం అయితే శతాధిపతి ఇంటికి అసలు వెళ్ళకూడదు. యూదుడు ఎళ్లి ఆళ్ళింట్లోకెళ్ళి భోజనం చేయటం ఏంటి అసలు ఊహించలేరన్నమాట. యూదులు ఎవరు కూడా ఊహించలేని పరిస్థితి. ఎందుకు ఊహించలేని పరిస్థితి అంటున్నానంటే, మీరు 11వ అధ్యాయంలో చూడండి. పేతురు వాళ్ళ ఇంటికెళ్ళాడనే విషయం తెలిస్తే మిగతా విశ్వాసులందరూ వచ్చేసి పేతురు మీద పడిపోయారు కంప్లెయింట్ చేసుకుంటా. నువ్వేంటి యూదుడివయ్యుండి యూదేతరుల దగ్గరికెళ్ళావేంటి? వాళ్ళ ఇంటికెళ్ళి భోజనం చేశావంటే ఏంటి సంగతి అని చెప్పి ప్రశ్నిస్తారు వాళ్ళు. 11వ అధ్యాయంలో ఆళ్ళెవరు? విశ్వాసులే. అంటే అప్పుడున్న పరిస్థితులు అలా ఉండేయన్నమాట. కానీ దేవుడు మాట పేతురు లోబడి చెప్పింది చెప్పినట్టు చేయటం ద్వారా ఆ యొక్క రోమీయుడని శతాధిపతికి రక్షణ లభించింది. ఆ యొక్క శతాధిపతి ద్వారా రోమా ప్రభుత్వానికి, రోమా నగరానికి, రోమా రాజ్యానికి కూడా సువార్త వెళ్ళింది. హల్లెలూయా! దేవుని మాటలు లోబడటం ద్వారా, దేవుని చిత్తాన్ని నెరవేర్చటం ద్వారా దేవుడి యొక్క ప్రణాళికలు మనం నెరవేర్చగలుగుతాం. దేవుడికి ఎంతో ఇష్టం మన పక్షాన తన ప్రణాళిక అంతా కూడా, తన చిత్తం అంతా నెరవేర్చాలని. మనం చేయాల్సిందేంటంటే, దేవుడు చిన్నయే చెప్తాడు. ఒకేసారి అన్నీ చెప్పడు. స్టోరీ మొత్తం ఒకేసారి చెప్పడు. ఒక్క పాయింటే చెప్తాడు. ఆ పాయింట్ మనం ఫాలో అయితే సరిపోతుంది. మరలా కొద్ది దూరం ప్రయాణం చేసిన తర్వాత ఇంకొక పాయింట్ చెప్తాడు. ఇవన్నీ గూడా దేవుడు అందరిని నడిపించే దేవుడే. భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని గూడా దేవుడు నడిపిస్తా ఉంటాడు. ఎవరైతే లోబడతారో వారి విషయాల్లో ఇవి అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా! దేవుడి యొక్క టైమింగ్ చూడండి. ఎంత అద్భుతమైన టైమింగ్. పర్ఫెక్ట్‌గా టైం జేసి ఏ సమయంలో ఏది కావాలో అది ఇస్తాడు. మనం కంగారు పడి దేవుణ్ణి ఇస్తావా? లేదా ఇప్పుడే కావాలి అని చెప్పి చిన్న పిల్లల్లాగా మనం ప్రార్థన చేయక్కర్లా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు ఇవ్వాలి, ఏమివ్వాలి అనేది దేవునికి మనం అప్పచెప్తే ఆయన సక్రమంగా, చక్కగా, అద్భుతంగా మన జీవితాల్ని నడిపిస్తాడు. హల్లెలూయా! కీర్తనల గ్రంథం 127వ అధ్యాయం 2వ వచనం. కీర్తనల గ్రంథం 127వ కీర్తన 2వ వచనం. ఇందులో చూడండి. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తరువాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారము తినుచునుండుట వ్యర్థమే. చాలా బాగాలేదు అసలు కదా ఈ పదం. ఏమని చెప్తున్నాడంటే, పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ 4కి లేచి మిడ్‌నైట్ 12 దాకా కష్టపడి పని చేసి, ఆ కష్టపడి సంపాదించిన డబ్బులు తెచ్చుకొని, ఆహారం కొనుక్కొని తింటా ఉంటాం వ్యర్థమే అని అంటున్నాడు. ఎందుకో తెలుసా? తర్వాత మాట చూడండి, అద్భుతమైన మాట. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఈ రెండిట్లో ఏది కోరుకుంటారు మీరు చెప్పండి? ఒకటేమో మన సొంత తెలివితేటలు ఉపయోగించి, సొంత కష్టంతో ఏదో సాధించాలి, మన సొంత ప్రణాళికలు అమలు చేయాలి అనే ఉద్దేశంతో ఉరుకులు, పరుగులు. ఆ పరుగుల ద్వారా మనం సంపాదించుకున్నది తినటం కరెక్టా? లేకపోతే తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తా ఉన్నాడు. అంటే నిద్రిస్తున్నారంటే నిద్రపోతున్నారని కాదు అక్కడ ఉద్దేశ్యం. అంటే ప్రశాంతంగా దేవుడు ఏది చెప్తే అది చేస్తూ నడుచుకుంటం కరెక్టా? మీ యొక్క సొంత కష్టంతో మీరేదో సాధించుకోవాలనుకుంటం కరెక్టా అనంటే రెండోదే కోరుకుంటా నేను. ఎందుకంటే దేవుడిచ్చే విశ్రాంతిలో, దేవుడు నడిపించే ప్రతి అడుగులో కూడా మనం నడుచుకుంటా వెళ్తే దేవుడు మనం కష్టపడి సంపాదించుకున్న దానికంటే కూడా చాలా ఎక్కువగా దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. సో దేవుని మాటలకు చొప్పున మనం నడుచుకుంటం అనేది ఎంతో ప్రశాంతతనిస్తది. టెన్షన్ పడిపోయి, కంగారు పడిపోయి, అది ఇది ప్రణాళికలేసుకొని ఏదో సాధించాలని ప్రయత్నం చేసేసి ఉన్న మనశ్శాంతిని పోగొట్టుకుంటం అంత మంచిదేం కాదు. దేవుడిచ్చే శాంతిని, సమాధానాన్ని పొందుకుంటూ దేవుని సన్నిధిలో ప్రశాంతంగా ఉంటే దేవుడు మన అడుగులను స్థిరపరుస్తాడు. ఇలాంటి అనుభవాలు బైబిల్ గ్రంథంలో ఎన్నో ఉన్నాయి. ఈరోజు మీకొక అనుభవం గుర్తు చేద్దామని ఆశపడతా ఉన్నా నేను. ఎస్తేరు గ్రంథానికి వెళ్ళినట్లయితే 6వ అధ్యాయం. ఎస్తేరు 6వ అధ్యాయం 1వ వచనం. ఆ రాత్రి నిద్ర పట్టకపోయినందున రాజ్యపు సమాచార గ్రంథము తెమ్మని రాజు ఆజ్ఞ ఇయ్యగా
అది రాజు ఎదుట చదివి వినిపింపబడెను. దీనికి బ్యాక్‌గ్రౌండ్ ఏంటంటే, ఎస్తేరు గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనంలో ఉన్న బ్యాక్‌గ్రౌండు, ఇక్కడ ఒక రాజున్నాడు. అహష్వేరోషు అనే ఒక రాజు. ఈ రాజు ఆ రోజుల్లో ఉన్న ప్రపంచానికి చక్రవర్తి. ఆ రోజుల్లో ఉన్న మనకు తెలిసిన ప్రపంచానికి చక్రవర్తి. అంటే రారాజనమాట. ఈ చక్రవర్తికి నిద్ర పట్టట్లేదంట. ఆ రోజు రాత్రి నిద్ర పట్టట్లేదంట. నిద్ర లేదాయనకి. నిద్ర పట్టట్లేదని చెప్పి బాగా బోరింగ్‌గా ఉండే పుస్తకాలు ఏముంటాయి అని అడిగితే హిస్టరీ బుక్స్. చరిత్ర పుస్తకాలు చదివితే కొంచెం తొందరగా నిద్రొస్తది అని జెప్పి చరిత్ర పుస్తకాలన్నీ పట్టుకురమ్మన్నాడు. పట్టుకొచ్చి అవి చదవండి. చదువుతా ఉంటుంటే నాకు చక్కగా నిద్రొస్తది. నిద్రపోవచ్చు అని అనుకున్నాడు ఈయన. ఈయనకి నిద్ర లేదు. ఆ రోజు రాత్రి అహష్వేరోషు అనే చక్రవర్తికి నిద్ర లేదు. అదే సమయంలో మీకు బ్యాక్‌గ్రౌండ్ కూడా చెప్పాలి. ఆ ప్రాంతంలో మొర్దెకై అని ఒక వ్యక్తి ఉన్నాడు, యూదుడు. మొర్దెకై అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి దేవుడిని నమ్ముకున్న వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరికీ సాగిలపడట్ల. ఈ యొక్క రాజ్యానికి ప్రధానమంత్రి హామాను అని ఒక ప్రధానమంత్రి కూడా ఉన్నాడు. ఆ ప్రధానమంత్రికి అందరూ సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నారు గానీ, ఈ మొర్దెకై అనే యూదుడు మాత్రం నేను దేవుడికే తలకాయ వంచుతాను, వీడికి తలకాయ వంచను అన్నట్లుగా ఆయనకి సాష్టాంగ నమస్కారాలేమి చేయట్ల. వీడు నాకు నమస్కారం పెట్టడా? అందరూ నమస్కారం పెడుతున్నారు. వీడొక్కడే నమస్కారం పెట్టట్లేదు నాకు. అందుకని నేను చంపేయాలని చెప్పి డిసైడ్ అయ్యాడు ఆయన హామాను. ఒక వ్యక్తిని చంపేసేయాలి. మొర్దెకై అనే వ్యక్తిని ఎట్లైనా చంపేసేయాలి. ప్రైమ్ మినిస్టర్ అతను. చంపడం పెద్ద కష్టమేం కాదు గదా! అందుకని ఆయన ఏం జేశాడంటే అన్నీ రెడీ చేసుకున్నాడు. మొర్దెకైని ఎప్పుడు చంపాలి, ఎలా చంపాలనే దానికి ముహూర్తం బెట్టుకొని 80 అడుగులు ఎత్తు ఒక ఉరికమ్మ ఏర్పాటు జేశారంట. మనిషిని చంపటానికి 7 అడుగులు సరిపోతుంది. కానీ ఆయన లోకమంతటికి తెలియాలి. ఆ ఊరంతటికి తెలియాలి నేను మొర్దెకైని చంపాను. ఇంకెవరన్నా తలకాయ వంచకపోతే వాళ్ళ తలకాయ తీసేస్తాను. వార్నింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఆ రోజు రాత్రంతా కష్టపడి ఒక 80 అడుగులు ఎత్తు ఉరికంబాన్ని సిద్ధం జేశాడు. ఎవరిని మొర్దెకైని చంపేయటానికి సిద్ధం జేసుకున్నాడు ఆ వ్యక్తి. సిద్ధం చేసుకొని ప్రైమ్ మినిస్టర్ గారు రాజు దగ్గరకొచ్చాడు. రాజుగారి పర్మిషన్ తీసుకుంటానికి. ఆయన గూడా నిద్రపోలేదు ఆ రోజు రాత్రంతా గూడా. నిద్రపోకోకుండా ఆ రోజు రాత్రి ఉరికంబం అంతా సిద్ధం జేసుకొని పొద్దున్నే వచ్చాడు. నిద్రపోలేదాయన. నిద్రపోకుండా పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ రాజుగారి దగ్గరకొచ్చాడు. రాజుగారి పర్మిషన్ తీసుకొని రాజుగారి దగ్గర స్టాంప్ ఏయించుకుంటే మొర్దెకైని తీసుకొనెళ్లి ఉరేసేసేయాలి. అది ఈరోజు ఆయన ప్రణాళిక. ఆ రోజు రాజు నిద్రపోవట్ల, చక్రవర్తి నిద్రపోవట్ల, ప్రధానమంత్రి నిద్రపోవట్ల. కానీ ఒక వ్యక్తి నిద్రపోతా ఉన్నాడు. ఎవరా వ్యక్తి అంటే మొర్దెకై. ఎవరినైతే చంపాలని ప్రధానమంత్రి స్కీములేస్తా కష్టపడతా ఉన్నాడో, ఆ వ్యక్తి హ్యాపీగా నిద్రపోతా ఉన్నాడు. అదే ఇంతకు ముందు మీకు చదివిన వచనం. పొద్దున్నే లేసి రాత్రి వరకు గూడా కష్టపడి సంపాదించుకుంటం వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇస్తా ఉన్నాడు. తన ప్రియుడైన ప్రభువైన దేవునికి ప్రియుడైన మొర్దెకై హ్యాపీగా నిద్రపోతున్నాడు. తన ఇంట్లో తనకసలు తెలీదు ఇయన్నీ కూడా. ఈ స్కీముల విషయం ఆయనకి తెలీదు. ప్రైమ్ మినిస్టర్ అతన్ని చంపటానికి 80 అడుగులు ఎత్తు అన్ని సిద్ధం చేసుకున్నాడు. ఎందుకంటే రాత్రిపూట సిద్ధం చేసుకున్నాడు. ఆయన పొద్దున్నే ప్రజలు లేచేటప్పటికి మొర్దెకై శవం వేలాడుతా ఉండాలి. అది మనోడి ప్రణాళిక. ప్లాన్ చేసుకున్నాడు. కానీ దేవుడికి మొర్దెకై విషయంలో ఇంకొక ప్రణాళిక ఉంది. ఏంటి ఆ ప్రణాళిక అంటే, మొర్దెకైని ప్రైమ్ మినిస్టర్ జేయాలి అని చెప్పి దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. హల్లెలూయా! ఆ యొక్క హామాను జాబ్ ఊడగొట్టేసేసి, ఆ హామాను పొజిషన్‌లో మొర్దెకైని పెట్టాలని దేవుడు నిర్ణయం తీసుకున్నాడు. దేవుడి ప్లాన్ అది. మొర్దెకైకి దానికోసం ఏమి కష్టపడలేదు, చెమట చిందించలేదు ప్రధానమంత్రి అవ్వటానికి. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుడు తగిన సమయమందు ఆ వ్యక్తిని హెచ్చించి ప్రైమ్ మినిస్టర్‌గా చేస్తాడు. ఇక్కడేం జరిగిందో చూద్దాం. ఈ రాజుకి నిద్ర పట్టట్లేదంట. రాత్రంతా నిద్రపోవట్లేదు. రాత్రంతా హిస్టరీ బుక్స్ చదువుతానే ఉన్నారు. పొద్దున హామాను గారొచ్చి రాజుగారి మందిరంలో కూర్చునే సమయానికి ఆ పుస్తకం ఎక్కడి వరకు వచ్చిందంటే, మొర్దెకై అనే ఒక వ్యక్తి రాజుగారిని ఒకసారి రక్షించాడు అనే విషయం దాకా వచ్చింది చరిత్ర పుస్తకాల్లో. ఈ మొర్దెకై అన్న వ్యక్తి ఏంటంటే, ఒకసారి అహష్వేరోషుని తన యొక్క ఆహ్, సైన్యంలో ఉన్న కొంతమంది చంపటానికి ప్రయత్నం చేస్తున్నారన్న విషయం మనోడు తెలుసుకొని, అది చేరవేశాడనమాట. రాజు గృహానికి చేరవేస్తే, రాజు జాగ్రత్త తీసుకుంటాడు. ఆ విధంగా రాజు బ్రతికిపోతాడు. లేకపోతే రాజు ఆ రోజు చచ్చిపోయేవాడు. ఆ విషయం కరెక్ట్‌గా చరిత్ర పుస్తకాల్లో ఆ పాయింట్ దగ్గరికొచ్చి ఆగింది. కరెక్ట్‌గా మొర్దెకై విషయం చదివేటప్పటికి తెల్లారిపోయింది. కరెక్ట్‌గా.
ఈయనకేమన్నా ఇచ్చామా మొర్దెకైకి బహుమతి ఏమన్నా ఇచ్చామా? నా ప్రాణాన్ని కాపాడాడు అని చెప్పి అక్కడ ఉన్న వాళ్ళని అడిగారు. అడిగితే లేదు ఏమి చేయలేదు మనం మర్చిపోయాము అని చెప్తారు వాళ్ళు. అదేంటి అలా ఎలా మర్చిపోయాము? ఆయనకి ఏదో ఒకటి ఇవ్వాలి మనము అని చెప్పి, ఏమిస్తే బాగుంటుంది అని చెప్పి రాజుగారు ఆలోచన చేస్తా ఉంటంటే, "నువ్వు అంత కష్టపడక్కర్లా బయట ప్రైమ్ మినిస్టర్ ఎదురు చూస్తా ఉన్నాడు. ఆయన్నడిగితే మంచి సలహా ఇస్తాడు" అని చెప్తారు. ఆ! ఆయన రాజుగారు సరే ఎవరున్నారంటే హామాన్ ఉన్నాడు ప్రైమ్ మినిస్టర్ అంటే, సరే సరే తొందరగా హామాన్ని లోపలికి రమ్మని చెప్పండి. ఆయన సలహా అడుగుదామని హామాన్ని లోపలికి పిలిపిస్తాడు. లోపలికి పిలిపించి హామాన్‌ని అడుగుతాడు. ఒక వ్యక్తి నా ప్రాణాన్ని రక్షించాడు. ఆ విషయం చెప్పడనమాట. ఒక వ్యక్తిని రాజు ఆహ్, ఘనపరచాలని ఆశపడతా ఉన్నాడు. ఒక వ్యక్తికి తన రాజ్యంలో ఉన్న ఒక వ్యక్తికి మంచి చేయాలనుకుంటున్నాడు, ఘనపరచాలనుకుంటున్నాడు. ఎలా చేస్తే బాగుంటుందో చెప్పు అని చెప్పి ప్రధానమంత్రిని అడుగుతాడు. మనోడేంటంటే నన్ను మించినోడు ఎవడున్నాడు? రాజుగారు నన్నే ఇంకా హెచ్చించాలని ఆశపడుతున్నాడు. అందుకని జెప్పి మనోడు మనసులో ఉన్నయన్నీ చెప్తాడు. ఏమని జెప్తాడంటే, రాజు ఎవరినైతే గనపరచాలనుకుంటున్నారో, రాజుగారి గుర్రాలు, రాజుగారి రథం ఒకటి సిద్ధం జేసేసి, ఆ రథం మీద, గుర్రాల మీద ఆ వ్యక్తిని ఎక్కించి, అటుపక్కన, ఇటుపక్కన జనాలను పెట్టి, రాజు ఎవరినైతే హెచ్చిస్తాడో, ఇంతగా హెచ్చిస్తాడని జెప్పి పాటలు పాడాలి. ఇదంతా గూడా చేస్తే హెచ్చించినట్టు అని జెప్పి మనోడి మనసులో ఉన్నయన్నీ చెప్తాడు. ఓకే. అద్భుతం. చాలా బాగా జెప్పావు నువ్వు. మొర్దెకైని తీసుకొనెళ్లి నువ్వే చెయ్యి ఆ కార్యక్రమం అంతా అంటాడు. చూడండి. ఈ హామాన్ ఎందుకొచ్చాడు? 80 అడుగుల ఉరికంబాన్ని సిద్ధం జేసుకొని మొర్దెకైని చంపేయాలి అని జెప్పి మనోడంతా పత్రాలన్నీ సిద్ధం జేసుకొనొస్తే దేవుడేం జేశాడో చూడండి. దేవుడేం జేశాడు? రాజుకు నిద్ర పట్టకుండా చేసేసి ఎవరినైతే చంపాలనుకుంటున్నాడో అదే వ్యక్తిని ఘనపరచమని చెప్పి ఆ వ్యక్తికే చెప్పించాడు. ఆ వ్యక్తితోనే చేయించాడు. ఏ వ్యక్తి అయితే చంపాలనుకున్నాడో, ఉరికంబం మీద ఎక్కించాలనుకున్నాడో, ఆ వ్యక్తి ఈరోజు మొర్దెకైకి జయమని జెప్పి పాటలు పాడుతున్నాడు రోడ్డు మీద. హల్లెలూయా! దేవుడు చూడండి. తన ప్రియులు నిద్రించుచుండగా, మొర్దెకై నిద్రించుచుండగా, దేవుడు తన ప్రియులకి అనుగ్రహిస్తాడు. హల్లెలూయా! మనం కష్టపడిపోయి తలకిందులుగా తపస్సు చేసి ఏదో సాధించాలని అటు ఇటు పరుగులేయటం దానికంటే గూడా, దేవుని సన్నిధిలో వేచి ఉండటం ద్వారా దేవుని దగ్గర నుంచి మనము పొందుకోగలుగుతాం. మొర్దెకై విషయంలో చూడండి ఎంత అద్భుతం జరిగిందో. మొర్దెకైని ఉరి తీయాలనుకుంటే చివరికి ఈ స్టోరీ అంతా చెప్పటానికి మనకు సమయం లేదు గానీ, ఏం జరుగుతదంటే, ఏ ఉరికంబం అయితే మొర్దెకై కోసం సిద్ధం జేశాడో, అదే ఉరికంబం మీద హామానును ఉరితీయమని జెప్పి రాజు చెప్తాడు. 80 అడుగుల ఉరికంబం మీద మొర్దెకైని ఉరి తీయాలని జెప్పి హామాను సిద్ధం జేస్తే, హామానునే ఉరి తీయమని జెప్పి రాజు జెప్తాడు. హామాను అదే స్తంభానికి వేలాడతాడు. అంత మాత్రమే కాదు, మీకు 8వ అధ్యాయంలో చూసినట్లయితే, 8వ అధ్యాయంలో ఏ వ్యక్తి ప్రైమ్ మినిస్టర్‌గా ఉన్నాడో హామాను, ఆ హామాను యొక్క ఆస్తి, హామాను యొక్క పొజిషను అంతా కూడా దేవుడు మొర్దెకైకి ఇచ్చేస్తాడు. 8వ అధ్యాయం మొదటి వచనంలో ఉంటుంది. మొత్తం గూడా దేవుడు మొర్దెకైకిస్తాడు. హామానేమో మొర్దెకైని చంపాలనుకుంటున్నాడు. దేవుడేమో మొర్దెకైని అధికారిగా, ప్రైమ్ మినిస్టర్‌గా చేయాలని సిద్ధం జేశాడు. ఎవరిది గెలుస్తదో చూడండి. హల్లెలూయా! మన దేవుడు మనము నిద్రించుచుండగా మన పక్షాన ప్రణాళికలు సిద్ధం జేస్తా ఉన్నాడు. ఇంత ఘన దేవుడిని ఒక్కసారి స్తుతించగలుగుతారా? హల్లెలూయా! మనము నిద్రించుచుండగా మన పక్షాన దేవుడు తన ప్రణాళికలు అమలు చేస్తా ఉన్నాడు. మొర్దెకైకి అసలేమీ తెలీదు. కానీ ఇక్కడ దేవుడు మాత్రం అంతా నడిపిస్తా ఉన్నాడు. ప్రతి దాన్ని గూడా టైమింగ్ జూడండి కరెక్ట్‌గా అదే సమయంలో ఆ వ్యక్తి అక్కడ నిలబడేటట్టు, ఆ వ్యక్తిని సలహా అడిగేటట్టు, ఆ వ్యక్తి ద్వారానే ఘనపరిచేటట్లు, ఆ వ్యక్తి పొజిషన్‌నే ఇచ్చేటట్లుగా దేవుడు అన్నీ కూడా మొర్దెకైకి ఏర్పాటు చేశాడు. ఇది దేవుడి యొక్క అద్భుతమైన ప్రణాళిక. ఈ ప్రణాళికలో మనముంటే మనకెంతో శాంతి, ఎంతో సమాధానం ఉంటుంది. టెన్షన్స్ ఏమి ఉండవనమాట. దేవుడే చూసుకుంటాడు. నా దేవుడు నమ్మదగినవాడు. మొర్దెకై విషయంలో చేసిన దేవుడు, కొర్నేలి విషయంలో చేసిన దేవుడు, నా పక్షమున గూడా ఉన్నాడు. అదే దేవుడిని నేను సేవిస్తా ఉన్నానని చెప్పి ఎవరైతే విశ్వసిస్తారో వారికి దేవుడి యొక్క విశ్రాంతి లభిస్తది. ఆదికాండం 37వ అధ్యాయం 24వ వచనం. ఆదికాండం 37వ అధ్యాయం 24వ వచనం. ఇక్కడ అతన్ని పట్టుకొని ఆ గుంటలో పడద్రోసిరి. ఆ గుంట ఒట్టిది అందులో నీళ్లు లేవు.
ఇక్కడ ఏంటంటే యోసేపు అనే ఒక వ్యక్తి ఉన్నాడు. యోసేపుని తన సొంత సహోదరులే చంపివేయాలని చెప్పి ప్లాన్ చేసుకుంటారు. ప్లాన్ చేసుకొని ఒక గుంటలో పడేస్తారు. గుంటలో పడేసిన తర్వాత అలా వదిలేసి వెళ్ళిపోదాం అనుకున్నారు. ఆ పాడుబడిన గుంటలో తన తమ్ముడిని పడేస్తే వీళ్ళు వెళ్ళిపోదాం అనుకుంటున్నారు. భోజనం చేసి వెళ్ళిపోతే ఏదో ఒక రకంగా వాడు చచ్చిపోతాడు. ఇక మనకు సంబంధం లేదని అనుకుంటారు. అదే సమయంలో వాళ్ళు భోజనానికి కూర్చున్న సమయంలోనే దేవుడు ఇష్మాయేలీయులను పంపించాడు. అంటే ఒక వర్తకులు అదే సమయంలో ఏ గుంటకలో అయితే పడ్డాడో, ఆ గుంటకి దగ్గరగా వెళ్ళేటట్టు ఇష్మాయేలీయుల యొక్క ఒంటెలొస్తున్నాయంట. ఒంటెలు ఎప్పుడు ఎప్పుడు బయలుదేరి ఉంటాయి? అదొక నెల రోజుల కిందట బయలుదేరి ఉంటాయి. ఎప్పుడొచ్చినియి? కరెక్ట్‌గా ఎప్పుడు అవసరమో అక్కడికి, అదే సమయానికి, అదే ప్రదేశానికి ఆ ఒంటెలు అక్కడికొచ్చినాయి. వస్తే వీడిని చంపటం వల్ల మనకేం ఉపయోగం? వీడిని నమ్మేసుకుంటే డబ్బులొస్తాయి అని చెప్పేసి సొంత తమ్ముడిని ఆ యొక్క వర్తకులకి అమ్మేస్తారు. అమ్మేస్తే ఆ తర్వాత కథంతా గూడా మీకు తెలుసు. యోసేపుని గుంటలో పడేసాము అనుకున్నారు వీళ్ళు. తర్వాత అమ్మేసాము అని అనుకున్నారు. కానీ దేవుడేం జేశాడంటే, ఆ వ్యక్తిని ప్రధానమంత్రిని జేశాడు. ఐగుప్తుకి ప్రధానమంత్రిని చేశాడు. దేవుడి యొక్క ప్రణాళికలో ఉంటే ఎవరు ఎన్ని గుంటల్లో పడేసినా, ఎవరు ఎంతమందికి అమ్మేసినా, ఎంతగా మనల్ని తప్పుగా ఆహా! చూడాలని చూసుకున్నా గాని, మనల్ని పడద్రోయాలని ప్రయత్నం చేసినా గాని, దేవుడు తగిన కాలమందు హెచ్చిస్తాడు. యోసేపు నమ్మకంగా తనకిచ్చిన దాంట్లో నమ్మకంగా ఉండటం ద్వారా, యోసేపుని ఈ గుంటలో పడవేయబడిన వ్యక్తిని దేవుడు ఐగుప్తుకు ప్రధానమంత్రిని చేసి, ఏ అన్నలైతే చంపాలనుకున్నారో, ఆ అన్నలకి భోజనం పెట్టే స్థాయికి, ఆ అన్నలను బ్రతికించే స్థాయికి దేవుడు ఈ వ్యక్తిని తీసుకొని వచ్చాడు. మిమ్మల్ని అందరూ తోసివేస్తున్నారు. నన్ను పడద్రోయాలని ప్రయత్నం చేస్తున్నారు. నాకు వ్యతిరేకంగా స్కీములేస్తున్నారు అని చెప్పి మీరు భయపడుతున్నారేమో. మీరేమీ భయపడక్కర్లేదు. ఎందుకంటే ప్రభు అయిన దేవుడిని, ఈ దేవుడిని నమ్ముకున్న దేవుళ్ళు, ఈ దేవుడిని నమ్ముకున్న వ్యక్తులు, యేసేపు నమ్ముకున్న దేవుడిని మనం కూడా నమ్ముకున్నాము. తగ్గిన కాలమందు దేవుడు మనకు ఆధిక్యతను అనుగ్రహిస్తాడు. మనం ఏం చేయాలంటే నమ్మకంగా ఉండాలి. ఎంత నమ్మకంగా ఉండాలంటే యేసేపు ఎంత నమ్మకంగా ఉన్నాడో అంత నమ్మకంగా ఉండాలి. యేసేపు డైరెక్ట్‌గా ప్రైమ్ మినిస్టర్ అయిపోలా. ఆ తర్వాత చాలా కష్టాలు పడ్డాడు. జైల్‌లో గూడా ఉన్నాడు. జైల్‌లో ఎన్ని సంవత్సరాలు ఉన్నాడంటే ఆయన సంకెళ్ళ చేత అతని కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణమును బాధించెను. ఒక ఇంగ్లీష్ ట్రాన్స్‌లేషన్ ఏమని ఉంటదంటే, ఇనుము ఆయన శరీరంలో ప్రవేశించిందంట. ఒంటికి సంకెళ్ళేసి ఐగుప్తులో జైల్లో పడేస్తారు ఈయన్ని. జైల్లో పడేస్తే ఆ యొక్క ఇనుము తుప్పు పట్టి, ఆ తుప్పు ఆయన యొక్క శరీరంలో ప్రవేశించిందంట. అంతగా బాధించారు. అంత నొప్పిని భరిస్తా కూడా దేవుడికి వ్యతిరేకంగా ఈ బిడ్డ జీవించలేదు. దేవునికి నమ్మకంగానే ఉన్నాడు. జైల్లో ఉన్నప్పుడు గూడా నమ్మకంగానే ఉన్నాడు. దేవుడు తగిన కాలమందు హెచ్చిస్తాడు. తనకిచ్చిన దర్శనాలను దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు అని చెప్పి నమ్మకంగా ఉండటం ద్వారా తన ఇంటికి యజమానునిగాను, తన యావదాస్తి మీద అధికారిగాను అతన్ని నియమించెను. హల్లెలూయా! హల్లెలూయా! ఐగుప్తు మొత్తానికి కూడా ఇల్లంటే ఇల్లు అనుకుంటున్నారా మీరు? ఇల్లు కాదండి. ఐగుప్తు దేశం మొత్తానికి ఆ రోజుల్లో ఐగుప్తు ప్రపంచ దేశం అన్నమాట. ప్రపంచ చక్రవర్తి ప్రపంచం మొత్తాన్ని పరిపాలిస్తున్నారు. ప్రపంచంలో పెద్ద దేశంగా గుర్తించబడిన ఐగుప్తు దేశానికి యజమానిగా, యావదాస్తి మీద అధికారిగా ఈ యొక్క గుంటలో పడద్రోయబడిన వ్యక్తిని దేవుడు నియమించాడు. దీన్ని బట్టి మీకేం అర్థమవుతుంది? మనం కష్టాలు పడి, టెన్షన్‌లు పడటం ద్వారా మనం సాధించేది సున్నా. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం నిలబడి, దేవుని యొక్క వాక్కులకు అనుగుణంగా నడుచుకున్నట్లయితే, దేవుడు తగిన కాలమందు మొర్దెకైని ఏ విధంగా అయితే ఆశీర్వదించాడో, ఏ విధంగా అయితే హెచ్చించాడో, ఇక్కడ యోసేపుని ఏ విధంగా అయితే హెచ్చించాడో, అదే విధంగా దేవుడు తన యొక్క ప్రణాళికను మన జీవితంలో నెరవేరుస్తాడు. హల్లెలూయా! 2 వచనాలు చదువుకొని ముగించుకుందాం. యిర్మీయా గ్రంథం 29వ అధ్యాయం 11వ వచనం. మీకందరికీ తెలిసిన మాట ఈ మాట. దేవుడు ఏమని చెప్తున్నాడంటే మన గురించి చెప్తున్నాడు చూడండి. నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేనెరుగుదును. రాబోవు కాలమందు ఫ్యూచర్‌లో మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. నేను మీ యొక్క పక్షమున నాకు కలిగి ఉన్న ప్రణాళిక మీకు హాని చేయాలని కాదు. ఈ వైరస్ కాదు, ఇంకొకటి కాదు. ఏది కూడా దేవుడు హాని చేయటానికి అనుమతించింది కాదు.
దీని ద్వారా ఏం వస్తుంది? సమాధానకరమైన ఆయన యొక్క ప్రణాళికే నెరవేరుస్తుంది. మీరు ఈ విషయాన్ని నమ్మి ప్రార్థన చేస్తే, మీరు నాకు మొర్ర పెట్టుదురేని, మీరు మీరు నాకు ప్రార్థన చేయుచు ఒత్తురేని, నేను నీ మనవి ఆలకింతును. ఈ విషయాన్ని నమ్మి, దేవుడు మన పక్షాన అన్నీ కూడా సమాధానకరమైన ఉద్దేశాలే కలిగి ఉన్నాడనే విషయాన్ని నమ్మి, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో వాళ్ళ మనవులు దేవుడు ఆలకిస్తాను అని చెప్పి దేవుడు మాట్లాడుతా ఉన్నాడు. మీ ప్రార్థనలకు సమాధానం కావాలంటే మొట్టమొదటిగా విశ్వసించాలి. విశ్వాసం లేకుండా దేవుని సంతోష పెట్టడం అసాధ్యం అన్నమాట. మనం ఎప్పుడైతే దేవుని యొక్క వాగ్దానాలను మనం నమ్మి చేత పట్టుకొని దేవుని సన్నిధికి వెళ్తామో, దేవుడు మన మొరలు, మన యొక్క ప్రార్థనలు ఆలకిస్తాడు. విలాప వాక్యాలు 3వ అధ్యాయం 26వ వచనం. విలాప వాక్యములు 3వ అధ్యాయం 26వ వచనం. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఇక్కడ యిర్మీయా గారు చెప్తున్నాడు, నేను కూడా ఇదే మాట మీకు చెప్తున్నాను ఈరోజు. ఏమని చెప్తున్నానంటే, నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఓపికగా ఆయన సన్నిధిలో మనం కనిపెట్టడం అలవాటు చేసుకున్నట్లయితే, దేవుడు తగిన కాలమందు మనకి విమోచనం దయచేస్తాడు. ఇంతకు ముందు మనం చదువుకున్న ముగ్గురు వ్యక్తులలో కూడా దేవుడు బ్యాక్‌గ్రౌండ్ లో ఉండి ఏ విధంగా అయితే ఒక్కొక్క అడుగును స్థిరపరుస్తూ తన ప్రణాళికను నెరవేర్చాడో, మీ జీవితంలోనూ, నా జీవితంలో కూడా దేవుడు తన యొక్క ప్రణాళికను మన జీవితంలో స్థిరపరచాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. మనం చేయవలసింది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆయన రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టటం. హల్లెలూయా. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో కనిపెట్టటం మనం అలవాటు చేసుకోవాలి. దేవుని సన్నిధిలో వేచి ఉండటం, ఓపికతో వేచి ఉండటం.